వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పై మార్క్సిస్టు అవలోకనం, 3వ భాగం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పై గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అనేక దేశాల్ని భయపెడుతున్న తీరు మనలాంటి అనేక దేశాలతో బలవంతానో, ప్రలోభపెట్టో, మభ్యపెట్టో ఒప్పందాలు చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని వారి అధ్యక్ష భవనంలోకి చొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన దురాగతాన్ని ప్రపంచదేశాలు ఖండించాయి. చివరికి ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నాడు. దీనంతటికి మూలాధారం పెట్టుబడిదారీ విధానం. ఈ విధానంపై మార్క్సిస్టు విశ్లేషణ తెలుసుకుందాం. ప్రస్తుత అంశం, 2వ భాగంలోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భావనలలోని 2వ కీలక భావన అయిన శ్రమశక్తి యొక్క విశ్లేషణ కొనసాగింపు. ఉప విభాగం, శ్రమ ద్వివిధ స్వభావం. మానవజాతి పరిణామంలో శ్రమ ఒక ప్రధాన పాత్ర పోషించిందన్న విషయానికి మనకు తెలుసు. మానవజాతి జీవనానికి అవసరమైన వినియోగపు విలువలను ఉత్పత్తి చేయడానికి భూమి తర్వాత అవసరమైన ప్రధాన ఉత్పాదకం శ్రమ. ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను తామే వినియోగించుకుంటే, లేదా తమ ఉత్పత్తులను ఇతర ఉత్పత్తులతో మారకం జరుపుకోకపోతే శ్రమ యొక్క వేర్వేరు లక్షణాలను విడివిడిగా చూడాల్సిన అవసరం ఉండదు. ఉత్పత్తులు సరుకులుగా మారిన తర్వాత, మార్కెట్లో వాటి మారకం మొదలైన తర్వాత, ఆ ఉత్పత్తులకు వినియోగపు స్వభావాన్ని ఇచ్చే అంశాన్ని, వేర్వేరు రకాలైన ఉత్పత్తులను మరొక రకమైన ఉత్పత్తులతో పోల్చి సమానం చేయడానికి వీలుకల్పించే అంశాన్ని వేరుచేసి చూడాల్సిన అవసరం ఏర్పడింది. వినియోగపు స్వభావాన్ని ఇచ్చే దాన్ని నిర్దిష్ట శ్రమ అని, మారకం స్వభావాన్ని ఇచ్చేదాన్ని నైరూప్య శ్రమ అని అంటారు. నిర్దిష్ట శ్రమ లేదా వినియోగపు శ్రమ అనేది మానవ శ్రమను ఒక ప్రత్యేకమైన రూపంలో, ఒక నిర్దిష్ట లక్ష్యంతో వెచ్చించడం. ఇది వినియోగపు విలువలను ఉత్పత్తి చేస్తుంది. గుణాత్మకంగా మాత్రమే పరిగణించబడుతుంది. నైరూప్య శ్రమ అంటే మానవ మెదడును, నాడీమండలాన్ని, కండరాలను వినియోగించడం తప్ప మరేమీ కాదు. ఈ రకంగా ఇది మానవ శ్రమను సాధారణ రూపంలో పరిగణనలోకి తీసుకోవడం. ఒకే వ్యక్తి వివిధ రూపాలైన శ్రమను ఎలా చేస్తాడు? గిరాకీని బట్టి ఒక రకమైన పని నుండి మరొక రకమైన పనికి ఎలా మారతాడు అన్న అంశాన్ని పరిశీలించినప్పుడు నైరూప్య శ్రమ భావనను అర్థం చేసుకోవడం చాలా తేలిక అవుతుంది. పనిని మార్చుకోవడం అంటే ఒకే వ్యక్తి తన శ్రమను అవసరానికి అనుగుణంగా మార్చుకోవడం, వ్యక్తి యొక్క ఒకే శ్రమలోని విభిన్నతలే. ఈ విభిన్నతలు, మార్పులు ఎలా ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి తన శ్రమశక్తిని శారీరకంగా వెచ్చించడమే. విలువలుగా సరుకులు, ఒకే రకమైన పాదార్థిక వస్తువులు, ప్రధానంగా ఒకే విధమైన శ్రమ యొక్క వస్తుగత వ్యక్తీకరణలు. నైరూప్య శ్రమగా నైపుణ్య శ్రమను పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు, దానిని తీవ్రతరమైన సరళ శ్రమ, లేదా హెచ్చించబడిన సరళ శ్రమగా చూస్తాము. నిర్దిష్ట శ్రమ వినియోగపు విలువకు సంబంధించినదిగాను, నైరూప్య శ్రమ మారకం విలువకు సంబంధించినవిగాను ఉంటాయి. విలువను సృష్టించేది నైరూప్య శ్రమ, అది పరిమాణాత్మకంగా లెక్కించబడుతుంది. ఉప విభాగం, శ్రమకు, శ్రమశక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం. శ్రమలోని ద్వివిధ స్వభావాన్ని మొట్టమొదట గుర్తించింది మార్క్స్. సరుకుల్లో ఇమిడియున్న శ్రమలో ద్వివిధ స్వభావాన్ని మొదట గుర్తించింది. దాన్ని విమర్శనాయుతంగా పరిశీలించింది. శ్రమ కు, శ్రమశక్తి కి మధ్య వ్యత్యాసాన్ని మొదట గుర్తించింది కూడా మార్క్స్ మాత్రమే. శ్రమశక్తి అంటే శ్రమ చేయగలిగిన శక్తి. శ్రమ అంటే వాస్తవంగా చేసిన పని. కార్మికుడు పెట్టుబడిదారునికి విక్రయించేది శ్రమ కాదు, శ్రమశక్తి. కార్మికుడు ఉత్పత్తి చేసిన మిగులు విలువను పెట్టుబడిదారుడు తన జేబులో ఎలా వేసుకుంటాడో అర్థం చేసుకోవడానికి ఈ వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైనది. శ్రమశక్తి అనే పదాన్ని మార్క్స్ మొట్టమొదట పెట్టుబడి గ్రంథం మొదటి వాల్యూములో వాడారు. ఉప విభాగం, శ్రమశక్తి యొక్క విలువ. ఇతర అన్ని సరుకుల విలువ మాదిరిగానే, శ్రమశక్తి విలువ కూడా దాన్ని ఉత్పత్తి చేయడానికి, అలాగే ఈ ప్రత్యేక తరహా వస్తువును పునరుత్పత్తి చేయడానికి అవసరమైన శ్రమ కాలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.
కార్మికుడు బ్రతకడానికి కావలసిన జీవితావసరాలు విలువే శ్రమశక్తి విలువ. శ్రమశక్తి విలువ జీవితావసరాల నిర్దిష్ట పరిమాణపు విలువగా మారిపోతుంది. శ్రమశక్తి విలువ ఈ అవసరాల విలువను బట్టి, లేదా ఆ పరిమాణంలో వాటిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన శ్రమను బట్టి మారుతూ ఉంటుంది. శ్రమశక్తి ఒక సరుకు మాదిరిగా మార్కెట్లోకి వస్తుంది, దాని ధరతో, అంటే వేతనంతో విక్రయించబడుతుంది. కాని శ్రమశక్తి ఒక సరుకు మాదిరిగా ఉత్పత్తి చేయబడదు. మూడవ కీలక భావన, ధనం లేదా డబ్బు. డబ్బు ఒక ముఖ్యమైన, లేదా విశిష్టమైన సరుకు. ఇది పెట్టుబడిదారీ సమాజంలో ఒక ప్రధానమైన పాత్రను నిర్వహిస్తుంది, అపారమైన సామాజిక ప్రభావాన్ని చూపిస్తుంది. ఆధునిక రాజకీయ, ఆర్థిక, సామాజిక జీవనంపై పట్టు కలిగి ఉంటుంది. పెట్టుబడిదారీ సమాజంలోని వివిధ అంశాల నిజ స్వభావాన్ని కప్పించడంలో డబ్బు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. డబ్బు మాయను ఛేదించకపోయినట్లయితే, పెట్టుబడిదారీ వ్యవస్థ నిజస్వభావాన్ని గ్రహించడం అసాధ్యం. ఉపవిభాగం, డబ్బు లేదా ధనం ఆవిర్భావం. ప్రాచీన సమాజాలలో ఉత్పత్తుల మారకం అరుదుగా జరుగుతుండేది. మారకానికి లభించే మిగులు ఉత్పత్తులు నామమాత్రంగా ఉండటంతో, ఆ ఉన్న అతి కొద్ది ఉత్పత్తుల మారకం కూడా వస్తుమార్పిడి ద్వారా జరుగుతుండేవి. సామాజిక శ్రమ విభజన ఊపందుకున్న తర్వాత, ఇతరులు ఉత్పత్తి చేసిన వస్తువులను తీసుకోవాలసిన అవసరం పెరిగింది. దానితో మారకాలు తరచుగాను, క్రమబద్ధంగాను జరగటం మొదలైంది. కాలక్రమేణా మారకం అనగా ఎక్స్చేంజ్ ఆఫ్ కమోడిటీస్ నిరంతరం పదేపదే జరగడంతో అది ఒక సాధారణ సామాజిక చర్యగా మారిపోయింది. ఈ దశలో అపరిమితమైన మారకం లావాదేవీలను వస్తుమార్పిడి ద్వారా నిర్వహించడం అసాధ్యంగా మారింది. ఈ మారకం ప్రక్రియకు వీలుకల్పించడానికి ఒక సార్వజనీన మాధ్యమంగా పనిచేసే లక్షణాలున్న సరుకును కనుగొనాల్సి వచ్చింది. ఈ సామాజిక అవసరం ఒక సరుకును ఇతర అన్ని సరుకుల నుండి వేరుచేసి, సార్వజనీన మాధ్యమానికి సమానంగా మార్చింది. ఈ సరుకే డబ్బు సరుకు. డబ్బు సరుకు ఆవిర్భవించిన తర్వాత ఇతర అన్ని సరుకులు తమ విలువలను మొదటిగా ఒకే సరుకులో, రెండవదిగా ఒకే ఒక, అనగా అదే సరుకులో వ్యక్తం చేయసాగాయి. డబ్బు సరుకు రూపొందిన సుదీర్ఘ కాలంలో అనేక సరుకులు డబ్బు సరుకు పాత్రను నిర్వహించి ఉండవచ్చు. కాని తర్వాత డబ్బు సరుకుగా వ్యవహరించడానికి కావలసిన లక్షణాలు బంగారానికి అధికంగా ఉండటంతో బంగారం ప్రపంచవ్యాపితంగా సార్వజనీన డబ్బు రూపంగా గుర్తింపు పొందింది. ఇప్పుడు బంగారం, ఇతర లోహాల స్థానంలో బ్యాంకు నోట్లు డబ్బు పాత్రను నిర్వహిస్తున్నాయి. తొలుత ఆయా బ్యాంకులు నోట్ల విలువకు సరిపడా బంగారాన్ని ఇస్తానన్న హామీతో నోట్లను విడుదల చేసేవి. కాని తర్వాత సరిపడా బంగారాన్ని ఇస్తానన్న హామీతో ప్రభుత్వ కేంద్ర బ్యాంకులు మాత్రమే నోట్లను విడుదల చేసేవి. అమెరికా డాలరుకు సైతం బంగారం ప్రమాణం రద్దయిన 1971 వరకు ఈ పద్ధతి కొనసాగింది. ఆ తర్వాత అంతర్జాతీయంగా ఏ ఒక్క సరుకు డబ్బు సరుకుగా పనిచేయడం లేదు. ఇప్పుడు డబ్బు అంటే ప్రభుత్వ కేంద్ర బ్యాంకులు విడుదల చేసే కాగితం నోట్లు మాత్రమే. ఆ డబ్బును బంగారంగా మార్చుకోవడం సాధ్యం కాదు. డబ్బుగా పనిచేసే ప్రత్యేకమైన సరుకు, ఇప్పుడు కరెన్సీ కాగితం ముక్క. ఇతర సరుకులన్నీ, సరుకుల యజమానులు, దానితో తమను తాము కొలుచుకుంటాయి కాబట్టే అది డబ్బుగా పనిచేస్తుంది. అన్ని సరుకుల యజమానులు ఒక సరుకును డబ్బుగా అంగీకరిస్తారు కాబట్టే దానికి డబ్బుగా పనిచేసే నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి తప్ప దానిలో ఉండే అంతర్గత లక్షణాల వల్ల ఎంత మాత్రమూ కాదు. ఆ విధంగా సరుకుల యజమానుల మధ్య సామాజిక సంబంధాన్ని డబ్బు వ్యక్తం చేస్తుంది. మారకం సార్వజనీనం కావడం, డబ్బు పాత్ర అంతటా వ్యాపించడంతో ఈ వాస్తవం మన స్పృహలో ఉండటం లేదు. ఒక సామాజిక సంబంధం, ఒక వస్తువు యొక్క, ఇక్కడ డబ్బు యొక్క వస్తుగత లక్షణంగా కనిపిస్తుంది. మనం దాని మధ్యవర్తి పాత్రను మర్చిపోయి, దానికి అంతర్గతంగానే సామాజిక, సహజ లక్షణాలున్నాయని అనుకోవడం మొదలుపెడతాము. మొదటి ఉపవిభాగం, డబ్బు లేదా ధనం విధులు. ఆరంభంలో డబ్బు సార్వజనీన సమానీకరణగాను, మారకానికి మధ్యవర్తిగాను వ్యవహరించినప్పటికీ, కాలక్రమంలో మానవ సమాజం పురోగమిస్తున్నప్పుడు సంక్లిష్ట ఆర్థిక, సామాజిక అవసరాలకు అనుగుణంగా అనేక అదనపు విధుల నిర్వహణను సంతరించుకుంది. ధనం యొక్క మొదటి విధి, విలువలకు కొలబద్ద, సరుకులు తమ విలువలను వ్యక్తం చేయడానికి ఒక పదార్థాన్ని సరఫరా చేయడం, లేదా గుణాత్మకంగా సమానమైన, పరిమాణం రీత్యా పోల్చదగిన సమానమైన ఒక ప్రమాణాన్ని సరఫరా చేయడం. డబ్బు ఒక సరుకు విలువను కొలుస్తుంది.
డబ్బు సరుకు యొక్క విలువకు కొలతగా అన్ని సరుకుల్లోనూ అంతర్గతంగా ఉండే సామాజికంగా అవసరమైన శ్రమ కాలానికి కనిపించే రూపంగా ఉంటుంది. ధనం యొక్క రెండవ విధి, ధరకు ప్రమాణం. ఒక నిర్దిష్ట బరువు కలిగిన లోహం ధరకు ప్రమాణంగా ఉంటుంది. ధరకు ప్రమాణంగా ఒక నిర్దిష్ట బరువు కలిగిన బంగారాన్ని కొలబద్దగా నిర్ణయించాలి. ధర యొక్క ప్రమాణాన్ని నిర్ణయించడం, నియంత్రించడం రాజ్యం యొక్క బాధ్యతగా ఉంటుంది. రెండవ ఉపవిభాగం, చలామణి వాహకం. మధ్యవర్తిగా డబ్బు చలామణికి వాహకంగా పనిచేస్తుంది. డబ్బు ప్రవాహం నిరంతరంగా, ఒకే మాదిరిగా పదే పదే జరిగే ప్రక్రియ. చలామణికి వాహకంగా పనిచేయడంలో డబ్బు కాగితపు కరెన్సీ రూపాన్ని సంతరించుకుంటుంది. డబ్బు చలనం కేవలం సరుకుల చలామణికి వ్యక్తీకరణ అయినప్పటికీ వాస్తవానికి పైకి అది దానికి విరుద్ధంగా కనిపిస్తుంది. డబ్బు చలనానికి పర్యవసానమే సరుకులు చలామణి అన్నట్లు కనిపిస్తుంది. చలామణికి వాహకంగా డబ్బు మధ్యవర్తిత్వం అమ్మకాన్ని, కొనుగోలును వేరుచేస్తుంది. సరుకును అమ్మిన వ్యక్తి లభించిన డబ్బుతో వెంటనే వేరొక సరుకును కొనుగోలు చేయకపోతే, అమ్మకానికి, కొనుగోలుకు మధ్య విరామం ఏర్పడుతుంది. పరస్పర పూరకాలైన అమ్మకం కొనుగోలుకు మధ్య విరామం చాలా ఎక్కువగా ఉంటే, ఈ రెండింటి మధ్య విభజన మరింత స్పష్టంగా ఏర్పడితే అది సంక్షోభానికి దారితీస్తుంది. మూడవ ఉపవిభాగం, విలువకు ఏకైక రూపం, డబ్బు సంపదకు సామాజిక రూపం. దాన్ని పోగుచేయవచ్చు, నిల్వ చేయవచ్చు. డబ్బు యొక్క ఈ రూపం ఇతర సరుకులపై డబ్బు ఆధిపత్యం చలాయించడానికి వీలు కల్పిస్తుంది. అంటే సమాజంలోని శ్రమమీద ఆధిపత్యం చెయ్యగలుగుతుంది. నాల్గవ ఉపవిభాగం, చెల్లింపుల సాధనం. ఒక కొనుగోలుదారు తర్వాత డబ్బు చెల్లిస్తానన్న హామీతో సరుకును తీసుకువెళ్లినట్లయితే ఆ లావాదేవీని రుణంపై అమ్మడం అని మనం అంటాము. అనుకున్న సమయానికి కొనుగోలుదారు అమ్మకందారునికి డబ్బు చెల్లించినట్లయితే ఆ డబ్బు చెల్లింపుకు సాధనంగా పనిచేసినట్లు. అమ్మకందారు రుణదాతగాను, కొనుగోలుదారు రుణగ్రహీతగాను అవుతారు. డబ్బు చెల్లింపు సాధనం అవుతుంది. డబ్బు నిర్వర్తించే ఈ విధే నేటి రుణవ్యవస్థకు ప్రాతిపదిక. ఐదవ ఉపవిభాగం, బులియన్, బంగారం అనగా విశ్వజనీన డబ్బు. డబ్బు విశ్వజనీన డబ్బు పాత్రను నిర్వహిస్తుంది. వేర్వేరు దేశాల మధ్య మారకాలలో డబ్బును వినియోగించాల్సి ఉంటుంది. వేర్వేరు దేశాలు వేర్వేరు కరెన్సీలను కలిగి ఉండటంతో సాధారణంగా బంగారం విశ్వజనీన డబ్బుగా అందరిచేత గుర్తించబడుతుంది. 1980వ దశకంలో బంగారం అటువంటి గుర్తింపు కోల్పోయింది. కొంతమేరకు ఆ స్థానం అమెరికా దేశ కరెన్సీ అయిన డాలరుకు దక్కింది. అందువలన ప్రస్తుతం డాలరుతో పోల్చుకుని వివిధ దేశాల కరెన్సీల మారకపు రేటును లెక్కిస్తుంటారు. వివిధ దేశాల కరెన్సీల విలువలలో సమానత్వాన్ని వ్యక్తం చేసే పద్ధతిని మారకపు రేటు అనగా ఎక్స్చేంజ్ రేట్ అంటాము. ఈ రేటుకనుగుణంగా అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించబడుతుంది. డబ్బు తన ప్రతి ఒక్క చలనంలోనూ ఒక సామాజిక సంబంధానికి మధ్యవర్తి పాత్రను నిర్వహిస్తుందని మార్క్స్ తన సిద్ధాంతం తెలియచేస్తుంది. విలువకు డబ్బు కొలతగా పనిచేస్తున్నప్పుడు, సరుకుల ఉత్పత్తిదారుల మధ్య మారకంలో సామాజికంగా అవసరమైన నైరూప్య శ్రమ కాలానికి సమానమైనదాన్ని అది వ్యక్తం చేస్తుంది. చలామణిలో డబ్బు వ్యక్తిగత శ్రమ ఉత్పత్తుల సామాజిక విలువ కట్టడానికి వీలు కల్పిస్తుంది. చెల్లింపులు సాధనంగా వినియోగించబడినప్పుడు డబ్బు రుణదాతలు, రుణగ్రహీతలకు మధ్య సంబంధానికి మధ్యవర్తి పాత్రను నిర్వర్తిస్తుంది. రాజ్యం డబ్బు పాత్రను నిర్వహిస్తున్నదంటే, అది ఈ సామాజిక సంబంధాలను నిర్వహిస్తున్నదని తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఫ్యూడల్ వ్యవస్థలో సహమానవుల మధ్య దోపిడీ సంబంధాలను కప్పిపుచ్చడానికి, సమర్థించుకోవడానికి మానవుల సృష్టికర్త అని చెప్పబడే భగవంతునితో మానవ సంబంధాన్ని వినియోగించుకునేవారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో దోపిడీ సంబంధాలను కప్పిపుచ్చడానికి, సరుకుల మధ్య మారకానికి వీలు కల్పించడానికి మానవుల చేతనే సృష్టించబడిన డబ్బు అదే పాత్రను నిర్వహిస్తుంది. నాల్గవ కీలక భావన, పెట్టుబడి అనగా క్యాపిటల్. పైన చర్చించిన అన్ని విధుల్లోనూ డబ్బు సానుకూలపరిచే పాత్రను పోషిస్తుంది. విలువకు కొలమానంగా ఉన్నప్పుడు, మారకానికి సాధనంగా పనిచేసినప్పుడు, విలువను నిల్వచేసేదిగా ఉన్నప్పుడు, చెల్లింపులకు సాధనంగా ఉన్నప్పుడు, బంగారం అనగా బులియన్ రూపంలో డబ్బుగా ఉన్నప్పుడు, డబ్బు విలువ యథాతథంగా ఉంటుంది. ఎలాంటి పెరుగుదల ఉండదు. చలామణిలో డబ్బు మరింత డబ్బును సంపాదిస్తుందని మనకు తెలుసు. తన విలువను పెంచుకునే డబ్బును పెట్టుబడి అంటారు. పెట్టుబడి అంటే మిగులును సంపాదించడానికి ఉద్దేశించిన ఒక నిర్దిష్ట విలువ. అది ప్రక్రియలో ఉన్న విలువ, ప్రక్రియలో ఉన్న డబ్బు.
చలామణి నుండి ఉపసంహరించబడిన డబ్బు ఒక చైతన్యరహితమైన నిల్వగా మారిపోతుంది. చివరి వరకు అలా ఉంటే దానికి ఒక్క పైసా కూడా జతకూడదు. పెట్టుబడి అనేది ఒక వస్తువు కాదు, అది ఒక నిర్దిష్ట ఉత్పత్తి సంబంధం. సమాజం యొక్క ఒక నిర్దిష్ట చారిత్రక స్వరూపానికి చెందిన పెట్టుబడి ఒక వస్తువు లాగా కనిపిస్తుంది. ఈ వస్తువుకు ఒక నిర్దిష్ట సామాజిక స్వభావాన్ని కలుగచేస్తుంది. 5వ కీలక భావన అదనపు విలువ, కార్మికుని దోపిడీ అనగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్స్ సర్ప్లస్ వాల్యూ. ఉప విభాగం అదనపు విలువ మూలాలు. సరుకుల సరళ చలామణిలో అంటే కొనడానికే అమ్మినప్పుడు వినియోగ వస్తువులు ఒకరి చేతి నుండి మరొకరి చేతిలోకి రావడానికి, తద్వారా ఒకరి అవసరాలు తీర్చడానికి డబ్బు దోహదపడుతుంది. సిఎంసి అనే ఫార్ములా అనగా సరుకు డబ్బు, సరుకు ద్వారా వ్యక్తం చేయవచ్చు. కాని డబ్బు పెట్టుబడిగా చలామణిలో ఉన్నప్పుడు అంటే అమ్మడానికి కొన్నప్పుడు దాని లక్ష్యం విలువను పెంచుకోవడం. ఎం అనే ఫార్ములా అనగా డబ్బు, సరుకు డబ్బు ద్వారా వ్యక్తం చేయవచ్చు. మొదటి ఉదాహరణలో డబ్బు చలామణి మానవుల అవసరాలు తీర్చడం కోసం సరుకుల చలనానికి దోహదపడుతుంది. రెండవ ఉదాహరణ తరహాలో డబ్బు చలామణి మరింత డబ్బు కోసం జరుగుతుంది. ఈ పాత్రలో డబ్బు పెట్టుబడిగా పిలవబడుతుంది. ఈ రకం చలామణిలో డబ్బు మరింత డబ్బును ఇవ్వకపోతే మొత్తం లావాదేవీ అర్థరహితంగా మారుతుంది. అందుచేత పెట్టుబడిగా డబ్బు మరింత డబ్బు కోసం ప్రయత్నం చేస్తుంది. విలువగా పరిగణించబడే డబ్బు అదనపు విలువ ద్వారా తన విలువను పెంచుకుంటుంది. పెట్టుబడిగా వ్యవహరిస్తున్న డబ్బు చలామణిలో మరింత డబ్బును పొందగలిగిందంటే ఆ అదనపు విలువ ఎక్కడ నుండి వస్తుంది? సరుకుల మారకంలో ఈ విలువ పెరుగుతుంది అన్నది సర్వసాధారణంగా వినవచ్చే వివరణ. అది మరింత ఎక్కువ విలువకు అమ్మడం కోసం కొనుగోలు చేయడం ద్వారా వస్తుంది అని చెబుతారు. మనం కొంచెం నిశితంగా పరిశీలిస్తే సరుకుల మారకంలో డబ్బు తన విలువను పెంచుకోలేదని అర్థమవుతుంది. రెండు సమాన విలువలు కలిగిన సరుకుల మారకం జరిగినప్పుడు అదనపు విలువ ఉత్పత్తి కాదు, బదిలీ కాదు. రెండు అసమాన విలువల మారకం జరిగినప్పుడు అదనపు విలువ రావచ్చు. కాని ఆ అదనపు విలువ కొత్తగా ఉత్పత్తి చేయబడదు, కేవలం బదిలీ మాత్రమే చేయబడుతుంది. అందుచేత సరుకుల చలామణి కాని, మారకం కాని అదనపు విలువను ఉత్పత్తి చేయజాలవు. పెట్టుబడిదారీ పూర్వ సమాజాలలో వర్తక పెట్టుబడి ప్రధాన రూపంగా ఉంటుంది. అది తన అదనపు విలువను అసమాన మారకం ద్వారా పొందుతుంది. అది సరుకులను తక్కువ విలువకు కొని, ఎక్కువ విలువకు అమ్మడం ద్వారా లభిస్తుంది. వర్తక పెట్టుబడి లాభాన్ని పొందాలంటే ప్రజల మధ్య అసమాన ఆర్థిక అభివృద్ధి, సంపన్నుల నుండి, పాలక వర్గాల నుండి విలాస వస్తువుల కోసం గిరాకీ ఉండాలి. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు ఈ అదనపు విలువ అదనంగా సృష్టించబడినది కాదు, కేవలం ఉత్పత్తిదారుని నుండి వ్యాపారికి బదలాయింపబడినది మాత్రమే. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో రెండు సమాన విలువల మారకం జరిగినప్పుడు కూడా చలామణి చివరిలో అదనపు విలువ సృష్టించబడినట్లుగా కనిపిస్తుంది. రెండు సమాన విలువల మారకంలో అదనపు విలువ సృష్టించబడినట్లు నిరూపించగలిగినప్పుడు రెండు అసమాన విలువల మధ్య మారకంలో అదనపు విలువ సృష్టించబడుతుందని చెప్పడం చాలా తేలిక. అందుచేతనే పెట్టుబడి గ్రంథం అంతటా కూడా రెండు సమాన విలువల మధ్య మారకం జరుగుతుంది అన్న భావనతో అదనపు విలువ సృష్టి గురించి మార్క్స్ చర్చిస్తాడు. అందుచేత డబ్బు యజమాని సరుకులను అసలు విలువకు కొనుగోలు చేయాలి, వాటి అసలు విలువకే అమ్మాలి. ఈ కార్యకలాపం చివరిలో పెట్టుబడిదారుడు చలామణిలో తాను మొదట ప్రవేశపెట్టిన విలువ కన్నా ఎక్కువ విలువను పొందగలగాలి. పెట్టుబడిదారీ విధాన సమర్థకులు అదనపు విలువ ఆవిర్భావానికి విచిత్రమైన వివరణ ఇస్తారు. వారి వాదన ఇలా ఉంటుంది: పెట్టుబడిదారుడు తన స్వంత వినియోగాన్ని కుదించుకుంటాడు, ఆ విధంగా పొదుపు చేసిన మొత్తాన్ని పెట్టుబడి పెడతాడు. అదనపు విలువ వారు తమ వినియోగాన్ని నిలిపివేసినందుకు పరిహారం. పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల ద్వారా జనానికి ఉపాధి కల్పిస్తారు. అదనపు విలువ ఆ సేవలకు పారితోషికం. ఉత్పత్తి ప్రక్రియను నెలకొల్పి దానిని నిర్వహించి పెట్టుబడిదారుడు విపరీతంగా కష్టపడతాడు, రిస్క్ అంతటినీ స్వీకరిస్తాడు. అందుకు పెట్టుబడిదారులు తమ కృషికి తాము చెల్లించుకునేదే అదనపు విలువ. ఈ వాదనలన్నీ పెట్టుబడి కార్మికుని దోపిడీ చేస్తుందన్న నగ్న సత్యాన్ని కప్పిపెట్టడానికి సాకులు మాత్రమే. డబ్బును పొదుపు చేయడం, దానిని భద్రం చేయడం అదనపు విలువను ఉత్పత్తి చేయజాలవు. శ్రమశక్తిని కొని వినియోగంలో పెట్టడం ద్వారా అదనపు విలువ రాబట్టబడుతుంది, లాభాలు ఏర్పడతాయి. కాని
పెట్టుబడిదారుడు పస్తులుండి డబ్బు పొదుపు చేయడం మూలంగా కాదు. ఉపాధి కల్పించడం అనేది ఉద్యోగాలు ఇచ్చే పెట్టుబడిదారుని ఔన్నత్యానికి నిదర్శనం ఎంతమాత్రం కాదు. శ్రమశక్తిని కొనుగోలు చేసి, దాని నుండి అదనపు విలువను రాబట్టడం పెట్టుబడిదారునికి తప్పనిసరి కావడం వల్లనే కార్మికులను పనిలో పెట్టుకుంటాడు. ఇంతకు ముందు సమాజాలలో పెట్టుబడిదారులు లేనప్పటికీ శ్రామికులు ఉన్నారు. వారు వస్తువులను ఉత్పత్తి చేసి వినియోగించుకునేవారు. సోషలిస్టు సమాజంలో పెట్టుబడిదారుడు ఉద్యోగాలు కల్పించే అవసరం లేకుండానే వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి. కష్టపడి పనిచేసే పెట్టుబడిదారుడు అనే భావన వట్టి భ్రాంతి మాత్రమే. పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెంది జాయింట్ స్టాక్ కంపెనీలు నమూనాగా మారడంతో ఉత్పాదక కార్యకలాపం, పెట్టుబడి యాజమాన్యాలు విడివడతాయి. పెట్టుబడి యజమాని పెట్టుబడి పనిచేయడానికి అసంగతంగా మారతాడు. పెట్టుబడిదారుడు కష్టపడి పనిచేస్తాడు అనుకున్నప్పటికీ ఆ సేవను అతను ఉచితంగా చేయడు. మేనేజరుగాను, సీఈఓగాను పెద్ద మొత్తాలను జమ చేసుకుంటాడు. వారి పెట్టుబడిపై లెక్క ప్రకారం వచ్చే దానికి ఈ పెద్ద మొత్తాలకు సంబంధం ఉండదు. ఉపాంత ఉత్పాదక సిద్ధాంతాలు, లాభం అనగా అదనపు విలువ, శ్రమ, పెట్టుబడి వస్తువులు సాంకేతికంగా నిర్దేశించబడే విధంగా విలువను సృష్టించడం ద్వారా ఏర్పడుతుంది అని చెబుతాయి. ఉత్పత్తి కారకాలు అనగా శ్రమ, పరికరాలు, భూమి అన్ని సమాజాలలోనూ ఉన్నాయి. కాని లాభాలు, వేతనాలు, కౌలు అనేవి ఇటీవల కాలంలో, ప్రత్యేకించి పెట్టుబడిదారీ విధానంలోనే మొదలయ్యాయి. అందుచేత సాంకేతికపరమైన వివరణలు అదనపు విలువ ఆవిర్భావానికి మూలాలను వివరించజాలవు. అదనపు విలువ చలామణి నుండి కాని, పొదుపు ద్వారా కాని, రిస్క్ స్వీకరించడం ద్వారా రాకపోవటంతో దాని ఆవిర్భావాన్ని ఉత్పత్తి ప్రక్రియలోనే అన్వేషించాలి. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.